యూట్యూబ్ చేయకపోతే పైసలు రావు. పైసలు రావాలంటే చేయాలా? అసలు వద్దే వద్దు అని రాని రాదు. ఫ్రెండ్స్ అని అంటుండే ఇంటున్నాడు దన దన కొట్టేసానే ఉన్నాడు. ఎట్లా పడితే ఎట్లా కొట్టేస్తుండు. ఏది ఎవరు లేరు అనుకుంటున్నారు నా కొడుకుని. ఇమ్రాన్ అన్న చెప్పిన వీడియోలలో పంపియను పంపియనంటే పంపియను. చూడండి ఎట్లా అయిపోయింది చూడండి ఒకసారి చూడండి మీరు ఎట్లా అయిపోయింది. ఏడ్చి ఏడ్చి చాలా అసలు ఘోరంగా అయిపోయింది. నువ్వు ఇవన్నీ కథలు పడక అవసరం లేదు. వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ వచ్చి ఎట్లా చేసిరా పిల్లలు తీసుకొచ్చి నువ్వు హీరోలలో చేసేది అవసరం లేదు. నేను పంపాను చైనాలో వద్దు ఏం వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు. ఇట్లా ఇచ్చే తీసిరు కొట్టారు. అంటే నా కొడుకుకి ఎవరు లేరు అనుకుంటున్నా. నేనున్నా కొడుకుని అరే మీరు కెరియర్ అంటే మీరు ఇప్పుడు మధ్యలో ఆపేసే వాడు ఏమైపోవాలి చెప్పు. యాక్చువల్లీ ఏమైందంటే ఒక ఇన్సిడెంట్, అది మేము ఇంటెన్షనల్లీ చేయలేదు. అది ఏమైందంటే ఇప్పుడు నాకైంది మనోనికి అయింది, ఎంతో మందికి మేము మా ఫ్రెండ్స్తో కూడా ఎంతో దొరికినాము. సో అట్లా అందరూ ఎట్లా పని చేసిరో అట్లనే పని చేసినాము. కానీ ఆ ఇన్సిడెంట్ మిస్ఫైర్ అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీతోని లొల్లిలు, ఇక్కడ వీళ్ళతో లొల్లిలు, అన్నకొక పేరు. సో అది మేము కావాలని చేయలేదు. ఏ రోజు చేసినాము ఎంటర్టైన్మెంట్ కోసమే చేసినాము. సో అది అట్లా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ అయితే పంపియా అంటే అదేంది ఇదేంది అని వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నారు. అవుతుంది వాళ్ళ మమ్మీ అయితే చాలా సీరియస్ అవుతుంది. అంటే పంపియా అంటుందంట. ఒకసారి అయితే పోదాం. ఇంకో ఇంట్లో ఉంటుంది బాధ ఉండదని కాదు, కానీ ఇంకో అందరికీ ఉంటది. కాకపోతే ఏంటంటే కంటెంట్లు కొన్ని వేసేటప్పుడు మనము సిగ్గు శరం అన్ని వదిలేదు. అంటే వీడియో వేసిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుందో మనం చేయలేదు కదా ఇప్పుడు. సో ఒకసారి అయితే పోయి జర మమ్మీతో మాట్లాడి కొంచెం ఆంటీని కూల్ చేసేసి అనిల్కి అయితే జర బయటికి తెచ్చేసాము. ఒకసారి మళ్ళీ వీడియో పెడితే తిట్టగల చెప్పు. ఇగో తెలుస్తా కదా వాళ్ళకు. A few moments later. అంటే అనిల్ నమస్తే. ఎందుకు వచ్చింది మళ్ళీ మీరు? అనిల్ కోసం. వద్దు వద్దు ఆయన రాదు, వీడియోలో ఇట్లా చేయరు. ఆయన మస్తు ఏడుస్తుంది. అసలు అసలు వద్దే వద్దు ఆయన రానే రాదు. కొడుకు మస్తు బాధపడుతుండు, మస్తు ఏడుస్తుండు. అసలు ఎంత మొత్తం ఇచ్చేదంతా తీసేసిరు. అసలు అది చెయ్యనంటే చెయ్యను అంటుండు. వీడియోస్ నేను పంపియను కూడా. మాట్లాడతాం వెళ్ళిపోతాం మేము అనిల్ కోసం. ప్లీజ్ నేను దయచేసి నేను చెప్తున్నా, నా కొడుకు రారు, వీడియోలు చెయ్యరు. ఒక 2 minutes నాకు బాధ అనిపించదా? అనిపిస్తారు. ఒక 2 minutes మాట్లాడేది ఏముంది? ఇంకా అంత ఇజ్జత్ అంతా తీసారు. 10 మంది చూసినట్టు చేసేసారు. ఇంకేం చూడాలా? కాదట ఒక 2 నిమిషాలు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. 2 నిమిషాలు మీరు అంటే లోపల చెప్పండి. ఆయన ఎట్లు లోపల అసలు అన్నం తింటలేడు, ఏం తింటలేడు, ఒకటే ఏడుస్తుండు. వీడియోలు చేయను ఏం చేయను. ఇదేనా నా కొడుకు చేసేది? ఇదేనా? మీరు అందరు కలిసి నాకు అర్థం కాదు. అనిల్ ఒకసారి రా. సార్ పట్టుకోక సార్. ఎంత ఇదిగా చేసిండ్రు. ఆయన ఎవరు? ఆయన అసలు తిట్టడానికి కావాల్సి ఎవరేం చెయ్యరా అంటే ఎప్పుడైనా ఇంటున్నా ఆయన ఫ్రెండ్స్ అని అంటుండే కూడా ఇంటున్నాడు. దన దన కొట్టేసానే ఉన్నాడు. ఎట్లా పడితే ఎట్లా కొట్టేస్తుండు. ఏది ఎవరు లేరు అనుకుంటున్నారు నా కొడుకుని. ఇమ్రాన్ అన్న చెప్పిన వీడియోలలో పంపియను పంపియనంటే పంపియను. చూడండి ఎట్లా అయిపోయింది చూడండి ఒకసారి చూడండి మీరు ఎట్లా అయిపోయింది. ఏడ్చి ఏడ్చి చాలా అసలు ఘోరంగా అయిపోయింది. మీరు ఒకసారి చెప్పి తింటే మీకు క్లారిటీ వస్తుంది. మేము కావాల్సి ఏం చెయ్యాలి కదా అంటే నువ్వు ఇవన్నీ కథలు పడక అవసరం లేదు. వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ వచ్చి ఎట్లా చేసిరా పిల్లలు తీసుకొచ్చి. అయిపోయిందమ్మా ఏం చేస్తాను. నువ్వు హీరోలలో చేసేది అవసరం లేదు. నేను పంపాను చైనాలో వద్దు ఏం వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు.
ఇంతగానం చేసినాక అవసరం లేదు. అర్థమైందా? నా కొడుకుని మొత్తం అదేదో మాట్లాడికి వచ్చిరా బయట ఒకసారి మీరు వినండి. మీరు విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఏవో మేము చూసినాం అంటే మేము ఏదైనా సరే కావాల్సింది చెయ్యము. ఇట్లా అయితే ఊట మేము అనుకోం కదా. ఒక్క నిమిషం అండి. అని ఇప్పుడు మనం కూడా మేము దెబ్బలు తింటాం కదా, మేము కూడా తిన్నాం అంటే ఇంకో అట్లా కాదంటే ఇప్పుడు మేము దెబ్బలు తింటున్నాం. మా ఇంట్లో మాకు అమ్మ ఉండు డాడీ ఉండు, వాళ్ళు కూడా చూస్తారు దెబ్బలు తినేది. అందరికి బాధ అవుతుంది. మేము ఒక 10 మందిని నవ్విపియాలనే చేస్తాం కానీ మేము ఏ రోజు ఒకళ్ళని బాధ పెట్టాలో ఒకళ్ళు ఇజ్జత్ చేయాలని మేము చెయ్యమంటే చెయ్యలే ఇప్పటి వరకు కూడా. నేను కూడా నా ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు వచ్చినారు అని మనసు మీద చేసుకొని చెప్పు. అందరు వచ్చినారు చేసినారు, మా ఇంట్లో కూడా తిట్లు పడ్డాయి కానీ ఏ రోజు మేము బయటికి దాకా రాలే. నువ్వు మాట్లాడు మాకు కూడా అయింది. మేము ఆ రోజు ఏంటంటే చలో మనోళ్ళే నవ్వుపియనికి కంటెంట్ కోసం ఏదో చేసినాము చేసిరు అని మేము అట్లా లైట్ తీసుకున్నాం. ఈసారి ఏమైందంటే మేము కూడా అట్లనే తీసినాము. ఒక అన్న పంపించిన ఫోటో అందరం నవ్వుకుంటూనే పోయినాము. అది ఒక ఫన్ లాగా అవుతుంది అనుకున్నాం కానీ అది ఇంత పెద్దగా అవుతుందని మేము అనుకోలేదు. అనుకుంటే మేము మన వాళ్ళని రోడ్ల మీద వేసేంత గలీజోళ్ళం అయితే కాదంటే మేము అంటే పేరు ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే అంటే మాకు కూడా మా పేరు ఖరాబ్ అయినాయి. ఒక కన్న కొడుకు అట్లయితే ఏ కన్నతలైనా బాధపడుతుంది. మరి ప్రతి వీడియోలో మాకెంత చేస్తారు హర్ష? అంటే ఇంకో అప్స్ అండ్ డౌన్స్ వస్తా ఉంటాయి. అంటే దానికి మీరు మనకి మంచి కెరియర్ ఉంది. కరెక్ట్ అంటే ఒక నిమిషం కరెక్ట్ ఒక నిమిషం అండి మీరు వినండి, తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి. ఇంకో కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయండి, ప్రతి దాంట్లో వస్తాయి. మీరు ఇంకో ఒకటి అయింది, ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, మాకు కూడా అయింది, మేము కూడా అయినా కానీ కూడా మా ఇంట్లో మాట్లాడుకున్నాం, బయటికి వచ్చినాము. ప్రతి వాళ్ళకు ఉంటుందా అండి బాధ. ఇంకో ఏ కన్న కొడుకైనా దెబ్బలు తిన్నాడు అంటే అమ్మ చూడలేదు. అట్లానే ఇంకో మనోడిని కూడా ఎంతో చేస్తాము, వాళ్ళ మమ్మీ చూస్తుంది, మా మమ్మీ చూస్తుంది, అందరూ మమ్మీ చూస్తుంది. ఇంకో కొన్ని మనము ముందుకు పోతేనే కెరియర్లు బాగుపడతాయి. ఇప్పుడు అన్న కూడా ఎంత చేసినా మాకు సపోర్ట్ ఎందుకు చేస్తాడంటే చలో ఇంట్లో కూడా కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడుతున్నాం అని. మీరు ఇప్పుడు ఈ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కి మనం ఆపేస్తే మనం కెరియర్ మీతోటి ఉంటే మంచిగా మంచిగా అవుతారనే కదా. కానీ నా కొడుకు ఇట్లా బదలాం చేస్తాను కొట్టారు కొడుకు ఎవరు లేరు అనుకుంటున్నా. నేనున్నా అంటే మేము కూడా ఏం బద్నాం చేయలేదంటే మాకు కూడా అయినాయి అట్లా. అందరికీ అయినాయి అంటే ఒక టీమ్ లో అంటే కొన్ని ఇప్పుడు ఒక ఆఫీస్ లో అయినా ఎక్కడైనా ఒకటి పాజిటివ్సే కాదు అంటే నెగిటివ్స్ కూడా అవుతాయి. మనం ముందుకు పోవాలంటే మా తప్పు లేదు, నిజం చెప్తున్నా, నిజంగా మా తప్పు లేదు. మేము అది ఒక ఫన్ జోన్ లో వేసినాం కానీ మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి టీమ్ లా, మంచిగా అందరితో జనాలు చూసే కూడా అరే మంచి పిల్లగాడు మంచిగా ఉంటాడు. ఒక ఆడపిల్ల ఫ్రెండ్ ఉంటే తప్ప అంటే మేము కూడా ఫ్రెండ్ లాగానే చూపించాం. వాళ్ళు ఎవరో ఆలోచించిన వాళ్ళు తప్పు ఆలోచిస్తే మన తప్పు కాదు కదా అంటే మేము ఇదిగో అక్కడ ఏం చెప్పలేదు, ఫ్రెండ్ లాగా కలిసిండు. మేము అక్కడ ఏం చూపించినాం అంటే మాకు అబద్ధం చెప్పి వేయండి చూపించినాం కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, వీళ్ళిద్దరు అది అని మేము ఏం మాట్లాడలేండి. వాళ్ళకేదో తప్పుగా అర్థం చేసుకుని వచ్చిర్రు. సరే మనోళ్ళు అన్నారు ఇంకో మమ్మల్ని కొట్టి మేము కూడా గమ్మున ఎందుకున్నాం, దెబ్బలు ఎందుకు తిన్నాం. సరే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు అంటే ఇంకో ఒక అమ్మాయికి అబ్బాయికి ఏం లేనప్పుడు ఇట్లా తప్పుగా ఆలోచించేటోళ్ళు తప్పు కానీ మనం కాదండి. మనం మంచితనంలోనే చేసినాము. మనం ఆమెను ఎప్పుడు తప్పు చేయలేదు. ఆమె కూడా మనకి ఫ్రెండ్ లాగానే ఉండే అనుకోలే. ఇప్పుడు తప్పు మరి ఎవరిదండి
తప్పవరు చెప్పండి. నా బాధ నాకు ఎంత బాధ అయితే నా కొడుకుని అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ లాగా చేస్తేనే వాళ్ళు ఎంత అవసరం లేదు అన్నా నేను నీకు నువ్వు ఏం చేసి చూడు ఎట్లా అయిపోయినావు. అంటే ఒక మాట చెప్పండి అంటే ఇప్పుడు మేమంతా తప్పు అంటున్నారా మీరు? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎంతో కష్టపడ్డాడు అంటే అనిల్ కూడా పడ్డాడు మనుషులు తెలుసు అంతే. మరి ఇప్పుడు అట్లా ఆపుతారంటే మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అండి కొట్లాడుతున్నా ఎందుకు ఆపుతారు అనిల్? ఏం తప్పు చేసిండు అనిల్? మేము చేసినాం తప్పు మమ్మల్ని తిట్టండి. అనిల్ ఏం తప్పు చేసిండు? నా కొడుకు మొత్తము ఎట్లా అంటే వీడియో తీసి మీరు అంత ఎట్లా చేసేసారు అంటే అంటే ఆ వీడియో పెట్టిర్రు మాకు కూడా తెలియదు. ఆయన కూడా ఫ్యామిలీ ఉన్నారు అన్న ఉన్నారు నేను ఉన్నా ఆయనకి ఎవరు లేరు అనుకుంటురా? ఎవరు చెప్పారు అంటే మమ్మల్ని ఫ్యామిలీలో అంటే నేను చెప్తున్నా నేను చెప్తున్నా ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఎవరైనా ఫస్ట్ కుటుంబం తర్వాత ఏదైనా అండి. అంటే ఇంకో మేము కూడా ఇంకో మీరు అనవసరంగా ఎవరో చేసిన దానికి మనం ఆపడం అది కరెక్ట్ కాదంటే ఒకసారి ఆలోచించండి. తప్పు ఉంటే సారీ అండి. మేమైతే ఇంకో తప్పు చేయలేదు అయినా సరే మేము వాళ్ళకి కూడా చెప్పినాము తప్పు అయింది మాది అని. మాకు ఇంకో నిజం చెప్తున్నా అంటే మేము ఏం తప్పు చేసినాం అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ జోన్ లో ఇల్లు వేరు చేయకపోతే పైసలు గడవు. పైసలు కావాలంటే చేయాలా? అరే మీరు కెరియర్ అంటే మీరు ఇప్పుడు మధ్యలో ఆపేసే వాడు ఏమైపోవాలి చెప్పు. చిన్న విషయంకి మీరు కెరియర్ ఆపేసి ఎంత కష్టపడి వచ్చిందంటే ఇటు దాకా మీకు కూడా తెలుసు కదా. అంటే మీరు ఇప్పుడు ఇంకో మేము ఏం ఇంకో మీరు మీ కోపం వాళ్ళంటే ఏం చేయాలండి చెప్పండి. మీరు ఏం చేయమంటే అది చేస్తాం మేము. చెప్పండి. వాళ్ళ తప్పు లేదమ్మా నువ్వు అర్థం చేసుకో. ఇంకో వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇంటలేరు ఇంకో ఆంటీ ఒప్పిస్తామండి. మేము ఒప్పిస్తాం ఆడ తప్పు లేదని ఒప్పిస్తాం మేము. మరి దానికైనా ఉండాలి కదా మనోడు ఉండాలి కదా దానికైనా ఉంటే చాలు మాకు మేము ఒప్పిస్తాం. ఎందుకంటే కోపం అవుతారు మాట్లాడకు నాకు చాలా కోపం వస్తుంది కొట్టి చంపేసాను నేను చెప్పేస్తున్నా. మీరు వాని మీద కోపడితే అప్పుడు మాట్లాడడానికి శాతర కాలేదా? వాళ్ళు ఎట్లా వదిలినప్పుడు మాట్లాడిన శాతర నమ్మిన ఎక్కిపోతుంది చూసినావా పోతా పోతా అని. ఇదే నన్ను చేసేది అవసరం లేదు. వాళ్ళు ప్రూఫ్ చూపెట్టుమను నీకు తప్పు ఏం లేదని చూపెట్టుమను. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్న వచ్చి నీకు సారీ చెప్పాలని నేను ఏమంటున్నా నీ టీం వచ్చింది కాబట్టి వాళ్ళ మాట మీద నేను కాదనుకుంటా. వాళ్ళ నాన్న వచ్చి నీకు సారీ చెప్తే అప్పుడు మీ టీం కి నేను పంపిస్తాను. మళ్ళా తోడుతున్నా అంటే మీరు ఇప్పుడు వద్దు వద్దు అవసరం లేదు. మీరు కొంచెం ఆలోచించండి. మన కెరియర్ మీరు ఎట్లా వీడియో తీసి వాళ్ళు పెట్టి ఎట్లయితే బదలాం చేసిరో ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. బదలాం అవుతారని ఎవరు అనుకోరండి. నేను చెప్తున్నా అంటే వీడియో వాళ్ళ వీడియోలో వాళ్ళ నాన్న వచ్చి సారీ చెప్పాలి అంటే వీడియోలో చెప్తా చెప్పినామా ఇది ఓన్ చేసి చెప్తా చెప్పినామా అదే కావాలి చెప్తా చెప్పిన ఎందుకు కూడా సీరియస్ అర్థమైతే నువ్వు మాట్లాడక మీరే అర్థం చేసుకోవాల్సింది పోయి మీరే కొడితే ఎవరు ఎవరు తప్పు చేయలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంది కదా అంటే బాయ్స్ ఉంటేనే ఫ్రెండ్స్ గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉండొద్దా? వాళ్ళకి తెలియలేదా మనకి తెలియలేదు? ఒక మాట ఇలాంటి నాన్నతోటి చెప్పి మనం సారీ నీకు చెప్తే అప్పుడు నేను చైనా పంపిస్తా అప్పుడు వీడియో అప్పటి వరకు రావాలి కదా. అంటే ఇప్పుడు ఒక వీడియోకి ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పాలంటే అన్నకి ఎందుకు చెప్తారు అనిల్ కి చెప్పాలి. అనిల్ రావాలి కదా మరి ఆడ వస్తే పంపిస్తాను. కాదండి ఇప్పుడు నేను ఏమంటది ఇప్పుడు మీరు అనిల్ పంపించాలి అంటే తప్పు చేసింది అనిలా? మీరు ఒక మాట కాదు కదా మరి ఎందుకు ఆపుతున్నారు? చెయ్యడు అనిల్ చెయ్యడు చెయ్యనప్పుడు మరి ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు కిరాక్ అవుతున్నారు? చేసిన వాళ్ళని అందామా అండి?
అనిల్ తప్పు చేయనప్పుడు పంపేయండి అంటే అంతే. అనిల్ తప్పు చేసి ఇంట్లో ఉంచుకోండి. ఇంతకు ముందు మేము తప్పు చేసిందంటే చెప్పండి అంటే మేము తప్పు అయిపోయింది. మాట్లాడకు అట్లా ఏం లేదు. ఆయన కొట్టినందుకు నాకు కోపం వచ్చింది తప్ప వేరే బాధ అనిపించదండి. మా మీద కూడా వేసారు కదండి. ఇగో మేము అది చేసిందే వేరే దానికోసము నవ్వుకుంటా చేసినాం కానీ దాన్ని వాళ్ళు ఇంత ఇష్యూ చేస్తారు అనుకోలేదు. అమ్మాయి కూడా జస్ట్ ఫ్రెండే, మేము అట్లా చేసినాం కానీ సరే అండి. ఇగో మేము ఎందుకు చేస్తాం మా మనసుకు తెలుసు, నలుగురు నవ్వునికే చేసినాము, ఒక కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చేసినాం కానీ అది ఇట్లా అవుతుంది అనుకోలే అంటే. దీనికి ఏమైంది మేము సారీ చెప్పిస్తాం అంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఏముంది అది మేము చేపిస్తాం. మీరు అనిల్ కెరియర్ కొంచెం కోపం చూపించకండి అని. నువ్వు కూడా ఏం టెన్షన్ తీసుకోక, అన్న ఉండు కదా అన్న చూసుకుంటా అన్నాడు కదా, ఒక్కసారి ఆలోచించి ఇంకో తినకుండా వండుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏడవడం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు అమ్మాయి చేస్తుందా? అమ్మాయి ఫోన్ చేస్తుందా? మరి వాళ్ళని నమ్మడం ఎందుకని? ఎందుకు ఇవన్నీ వద్దు మనకి, ఇవన్నిట్లలో ఓపు కూడాను. మనకి కష్టం వస్తే మనకు సాత్ నించోవాలా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది అప్పటికే చెప్పింది అంత మంది నించొని మాట్లాడి మీద సరే ఒక మాట, నన్ను కొట్టింది, నన్ను కొట్టేటప్పుడు మాట్లాడలే అమ్మాయి, నిన్ను కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే అమ్మాయి? ముందే చెప్పింది నాకు. ఏం లేనప్పుడు ఏం నువ్వు మళ్ళీ అటు సపోర్ట్ చేస్తావు. అమ్మాయి ఏం లేనప్పుడు మాట్లాడాలా? డాడీ నా ఫ్రెండ్ అవుతాడు, ఫ్రెండ్ తప్ప ఏం లేదు. అట్లా కొడుతున్నా నాకు ఎంత ప్రాణం పోయినట్టు మాట్లాడు. ఎందుకంటే ఆ పిల్లకి ఏమైనా కొడతాడేమో ఏమైనా అంటారేమో అని ఆ పిల్ల గురించి ఆలోచించి ఈయన ఇచ్చేసిడు. కానీ నా కొడుకైతే భద్రం అయిపోయిండు. మీరు తప్పు లేదమ్మా తల్లి, అమ్మ మీద లేదమ్మా నిజంగా తప్పు లేదా? ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటూ మేమే తప్ప అందరం. డాడీ వాళ్ళు కొంచెం వేరే అమ్మా, అందుకే అట్లా అయింది అంతే. ఎన్కేసుకొచ్చుడే కరెక్ట్ కాదు. ఇంకా ఎన్కేసుకో అంటే ఒక్కటే రిక్వెస్ట్ అండి, ప్లీజ్ చెప్తున్నాము. ఇంకొకసారి అనిల్ ఏమది అయింది, దాంట్లో అనిల్ తప్పు లేదని మేము చూపిస్తాం. దాంట్లో తప్పు వాళ్ళు తప్పుగా ఆలోచించారండి అంతే. తప్పుగా ఆలోచించారు వాళ్ళు. ఏంటంటే అమ్మాయి ఇట్లా చేసినామని కానీ చేసిరు కరెక్టే, కానీ ఒక ఫ్రెండ్ జోన్లో చేసినాం కానీ మేము దాంట్లో లవ్ పేరు తీయలేదు, ఏం వేరే బ్యాడ్ ఇంటెన్షన్లు పేర్లే తీయలేదు. మేము జస్ట్ సాధించినాం అంతే. ఒక అబద్ధం చెప్పి పోయిండు అక్కడ ఫ్రెండ్ తో కూర్చున్నట్టే చూపించినాం కానీ వేరే లేదు. అది చేస్తారు ఇది చేస్తారు ఎంటర్టైన్మెంట్ కే చేసినాము. అది ఏమో అంటే తప్పు అయిపోయింది. అట్లాంటి తప్పులు ఇంకొకసారి కావు. ప్లీజ్ అంటే కావంటే మీరు ఒక్కసారి పంపించండి, నేను చూసుకుంటామండి. మేము చూసుకుంటామండి, మేము చూసుకుంటాం. మీరు మంచిగా వీడియో చేసుకుని ఆయన చేసుకునే నాకు ఏం ప్రాబ్లం లేదు నాన్న. నాకు కూడా నా కొడుకు ఎదగాల అంటే ఒకటే మాట అనిల్ వస్తలేడు అంటే పోనీలే రాకపోని అట్లా కాదండి. ఇంటి గడప దొక్కినాం మీతో మాట పడ్డా సరే అనిల్ రావాలా మాతో అంతే. ఇంకో సంతోషమైన దుఃఖమైన మేము అన్నిట్లో ఉంటామండి అంతే. ఉండాలి ఫ్రెండ్షిప్ అంటారు. ఆమె కోపం చూపించాము బాధ కాలే, ఎందుకంటే తల్లి కోపం మీరు అట్లనే చూసి తిట్టాలి అంతే. మేమేం బయట వాళ్ళం కాదు మీకు, మేము అంత ఒకటే. సరే ఇంకో ఏం కాకుండా ఇంకొకసారి చూసుకుంటాం. చూసుకోండి, ఇంకొకసారి కావద్దు. నా కొడుకుని మంచిగా ఇంకా మీరే సపోర్ట్ చేసి ఇంకా ఎక్కేటట్టు మీరు చేయాలి. నా కొడుకు అంటే మీరు పంపించకపోతే మేము అదే చెప్తున్నాం, కెరియర్ నుంచి ఖరాబ్ చేయకుండా అని చెప్పినాము. ఆయన కెరియర్ ఉంటదనే కదా నాన్న నేను ఇంతవరకు కూడా గుంజుకొచ్చి మా కొడుకుని అస్సలు ఏం తింటాను. ఒక 20 నిమిషాలు మాత్రం పంపించండి. చూడు ఏం చేసినామని ఏం పెళ్ళైనా నీకు? సరే అంత బాధపడుతున్నా వస్తామని